విశాఖపట్నం దొండపర్తిలో గల సింకా గ్రాండ్ హోటల్లో ముస్లిం పిల్లలకు ఉచిత కత్న సుంతి వైద్య శిబిరం నిర్వహించారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో విజయవాడకు చెందిన డాక్టర్ ఎండి మౌలా వైద్య బృందం పాల్గొని 200 మంది పిల్లలకు పైగా సుంతి నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. కార్యక్రమంలో సుఖీబాబు అధినేత హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్, హైదరాలీ సింకా, కార్పొరేటర్ బర్కత్ అలీ, సీరత్ కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ లతీఫ్, కార్యదర్శి మహబూబ్ షరీఫ్, పిఆర్ఓ ఎస్కే అహ్మద్ వలీ, మహమ్మద్ రెహమతుల్లా, మహమ్మద్ రఫీ, ఎండి సబ్బీర్, మునీర్ ఖాన్ బాబా, మహమ్మద్ అలీ, అబ్దుల్ మునీర్, ఇస్మాయిల్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చాలా మంచి దినం, ఎందుకంటే మా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో అలాగే మన వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఈ కత్నా ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకొని దాదాపు సుమారుగా 400 మంది వరకు ఇప్పుడు రావడం జరిగింది. మరి వీరందరికీ ఇక్కడ ఫ్రీగా ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ శుద్ధి కార్యక్రమం నుండి మనకి సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే డాక్టర్లు, సిబ్బంది, అలాగే సోషల్ వర్కర్స్ అందరికీ మాకు సహకరిస్తున్న వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. ఇదంతా ఉచితమేనండి, ఇదేమి మెడిసిన్స్ సహా ఏది ఇవ్వక్కర్లేదు. ఇందులో ఓన్లీ అంతా ఫ్రీ సర్వీస్ మాత్రమే. ఇది కేవలం సర్వీస్ చేస్తాం. మీడియా వాళ్ళకి నమస్కారం అండి. ఈరోజు సీరత్ కమిటీ ద్వారా ఇవాళ ముస్లిం పేదలకు కథన అంతే సుంతీలు చేస్తున్నామండి. ఇవాళ సాయంత్రం 5-6 గంటల లోపు ఇవన్నీ మేము చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నామండి. తప్పకుండా ఈ సుంతి కార్యక్రమం ప్రతి సంవత్సరము అలాగే ఈ సంవత్సరం కూడా విశాఖ జిల్లా కాకుండా అనకాపల్లి జిల్లా నుండి కూడా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుండి ఇక్కడ చాలామంది వచ్చారు. చాలామందికి వచ్చిన ప్రతి ఒక్కరికి సదుపాయాలతో మంచి భోజనాలు పెట్టి ఆ కుర్రోడికి సుంతీలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకి మేము ఈరోజు పంపుతున్నామండి. ఈరోజు మన సీరత్ కమిటీ ఆధారం వల్ల ఇక్కడ సుంతి ప్రోగ్రాం అవుతుంది. ఎందుకంటే సుంతి చేయడం ముస్లిమ్స్కి ఏదో సున్నితం ఉంది, కానీ మిగిలిన మతాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అది దానివల్ల ఎంత ఉపయోగం ఉంది. ఇప్పుడు అమెరికా, విదేశీయులు అయితే చాలా మంది చేస్తారా, అది వాళ్ళు పుట్టక ముందే పిల్లలు పుట్టాక ఆ రోజే ఒక 2-3 రోజులు చేస్తారా. మనకేతో కొంతమంది సంవత్సరం, 2 సంవత్సరం, 5 సంవత్సరాలు అలా చేసుకుంటారా. అది ముందు చేసుకుంటే మన పిల్లలకి అంత బాగుంటుంది. అది మనకి ఈ ప్రోగ్రాంలో ఇంచుమించుగా ఈరోజు 500 నుంచి 600 మంది వచ్చారా. ఇంచుమించుగా ఒక 200 మంది పిల్లలకి సొంతలు అవుతున్నాయి. ఈ సీరత్ కమిటీకి ముందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి. సీరత్ కమిటీ అధ్యక్షుడిగా నా పేరు షేక్ అబ్దుల్ లతీఫ్. ఇది సీరత్ కమిటీలోనే సున్నత్ కార్యక్రమం చేపట్టాము. సున్నత్ ఉచిత కార్యక్రమం, ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాము. ప్రతి సంవత్సరం కూడా 200-250 మంది దాకా ఇక్కడికి మా దగ్గరకు వస్తున్నారు. తర్వాత ఇప్పుడు కూడా అరకు నుంచి ఇటు శ్రీకాకుళం, చీపురుపల్లి చాలా దూరం నుంచి అందరూ వచ్చారు. వాళ్ళకి భోజన సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేశాం. మెడికల్ కానీ, మెడిసిన్ కానీ అన్ని విధాలుగా ఏ విషయంలో కూడా ₹1 తీసుకోకుండా వాళ్ళకి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఎస్కే అహ్మద్ అండి, సీరత్ కమిటీ పిఆర్ఓ అండి. ప్రతి సంవత్సరం సీరత్ కమిటీ ఆధ్వర్యంలోనూ సర్కబ్రస్ సుంతి అంటే ఖత్నా ఇస్లాం ధర్మం ప్రకారం ఆచరిస్తున్నారండి. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ సింకా గ్రాండ్ హోటల్లో చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అరిలోవా, గాజువాక ఆ ప్రాంతాల నుంచి చాలా మంది పేదవాళ్ళు వస్తున్నారండి. సుమారు మనకు 250 మంది ఇప్పుడు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ఉదయం సాయంత్రం వరకు చేస్తారు ఖత్నా. కానీ ఇదే ప్రైవేట్లో చేయించుకోవడం ఒక్కొక్కరికి 20,000 అవుతుంది. మామూలు కామన్గా ఉన్నవాళ్ళు, మధ్యతరగతి ఉన్న వాళ్ళు, పూర్ ఫెలోస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ 4 రోజులు మెడిసిన్స్ ఎలా వాడాలి ఆ డాక్టర్లు చెప్తున్నారు. డాక్టర్ గారు మౌలా గారు వాళ్ళ బృందం విజయవాడ నుంచి ఇచ్చారు. ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఇంకా గ్రాండ్ ఈ హోటల్లో మొత్తం 2 అంతస్తులు, 2 ఫ్లోర్లు. ఒకటి ఈ ఖత్నాల గురించి, ఆపరేషన్ గురించి ఓటు పెట్టారు. 2వ ఫ్లోర్ వచ్చి విజిటర్ గురించి పెట్టారు. వచ్చిన వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేశారు. తర్వాత వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. మెడిసిన్స్ ఎలా ఉపయోగించాలని 4 రోజులు కూడా అన్ని చెప్తున్నారు. ఈ మన ఇంకా గ్రాండ్ హోటల్ ఉంది కాబట్టి సుఖంగా అందరూ ఏసీలో కూర్చొని అందరూ పిల్లలతో పెద్దలతో ఉన్నారు. వాళ్ళకి మన సీరత్ కమిటీ తరఫున అందరూ కొత్తలు చెప్తాం. అందరికీ నమస్కారం, అస్సలాం అలైకుం. నా పేరు మొహమ్మద్ రెహమతుల్లా. ఈరోజు సీరత్ కమిటీ వాళ్ళ తరఫు నుంచి మేము ఖత్నాలు చేస్తున్నాం. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద పిల్లలందరికీ ఖత్నా చేయడం కంపల్సరీ మా ముస్లిమ్స్లో.
కానీ ఒక పిల్లడికి పైన 7 హాస్పిటల్కి వెళ్ళి ఖతనా చేయాలన్నా మినిమం గాను 14 to ఇది మాత్రం కంపల్సరీగా మనం ప్రతి ముస్లిం చేయాలి. అయితే ఇది ఎందుకు చేయాలి అంటే దీంట్లో చాలా రకాలున్నాయండి. ఒకటి హెల్త్ గురించి ఉంటుంది, హెల్త్ అండ్ హైజీన్. ఎందుకంటే ఎక్స్టర్నల్ స్కిన్ పైకి ముందుకు వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ స్కిన్ పెన్నీస్ కి మధ్యలోనే మీకు పస్ ఫార్మేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియా కానీ ఫార్మ్ అవుతుంది. సో ఇది కొంతమందికి ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ స్కిన్ చాలా పొడుగ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ అంతాను ముందుకు వచ్చేయడం వల్ల యూరిన్ ఎవ్రీడే పాస్ అయిన యూరిన్ ఏమో లోపల రింగ్ లో ఉండిపోతుందండి. అది 1 day, 2nd day, 3rd day ఉండేదంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇచింగ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ పెన్నీస్ అవుతుంది. దాని తర్వాత పస్ ఫార్మేషన్ అవుతుంది. సో ఇలాంటి దాన్ని పూర్తిగా అరికట్టాలనేసి ఒకటి సాంప్రదాయపరంగా, ఇంకోటి ఏంటి ప్రతి ముస్లిం చేసుకోవాలన్న దీని ఉంటుంది కనుక ఈ 2 విధాలు చాలా ఇంపార్టెంట్ అండి. పేరు మొహమ్మద్ మునీర్ ఖాన్ బాబా. ఈ సుత్తిలు చేయడం వల్ల మెడికల్ గాను, ఫిజికల్ గాను, సైంటిఫిక్ గాను చాలా మంచిది. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ అనే కాదు, హిందువులు కూడా చాలా మంది పుట్టిన బిడ్డలకి సుత్తిలు చేయిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే లేనిపోయిన డిసీజెస్ ఉంటాయి, అవి రాకుండా బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సీరత్ కమిటీ ఫౌండర్ అండి. నా పేరు మొహమ్మద్ షబీర్. గత 40 సంవత్సరాల నుంచి సుంతి ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాం. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో పేద పిల్లలందరికీ సుంతి కార్యక్రమం చేస్తున్నాం. ఫ్రీగా చేస్తామండి, ఎటువంటి ₹1 కూడా తీసుకోం. మెడికల్ కూడా ఫ్రీగా ఇస్తామండి. ఈ కార్యక్రమానికి అందరూ వస్తున్నారు. అదే మా హిందూ సోదరులు కూడా ఈ సుంతి యొక్క లాభాలు ఏమిటని తెలుసుకుంటున్నారు. ఈ సుంతి యొక్క లాభాలు చాలా ఉన్నాయని సైంటిఫిక్ కూడా వృత్తి చేసింది. అందు గురించి లాస్ట్ టైం కూడా కొంతమంది హిందువులు వచ్చి చేయించుకున్నారు. ఇప్పుడు కూడా వచ్చే వాతావరణం ఉంది. లాస్ట్ వీక్ కూడా చేయించారంటే అక్కడ కూడా చేయించుకున్నారు. ఇది మతపరంది కాదండి. ఇది సుంతి అనేది సైంటిఫిక్ కూడా చాలా మంచిది. మా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం 14 సంవత్సరాల క్రితమే చెప్పారు. అది ఇప్పుడు పాటిస్తున్నారు మన హిందూ సోదరులు కూడా. అందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. సెలవు. ఈరోజు నా పేరు మహబూబ్ షరీఫ్, స్టేట్ కమిటీ జనరల్ సెక్రటరీ నేను. ఈరోజు మనం చేస్తున్న పని మా సున్నత్ అంటే ముస్లింస్ ఆచారం ప్రకారంగా చాలా పవిత్రమైనది. ఈ సున్నత్ కార్యక్రమాన్ని మేము అందరం కలిసి కమిటీ మొత్తం నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు మాకు ఒక 50 మంది అయ్యారు. ఇంకా 150 మంది వరకు రెడీగా ఉన్నారండి. అందరికి మేమే జాగ్రత్తగా చేసి ఫ్రీ శుద్ధి చేస్తామండి. ఇందులో ఒక్క రూపాయి ఎవరితో తీసుకునే పని లేదండి. ఆ దేవుడి దేవల్ల ఈ శుద్ధి కార్యక్రమం బాగా జరిగితే మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.